అఖిల్ గారు మాట్లాడతారు నా. అందరికీ నమస్కారం. లేట్ అయిపోయింది, కాకపోతే మీకు ఓపిక ఉంటే నేను కొంచెం మాట్లాడాలి. చాలా రోజుల తర్వాత ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళ చీటీ కూడా రాసుకొచ్చాను, మర్చిపోతానని. ఈ సినిమా మొదలైంది ఒక వ్యక్తితో, సో ఆయనతోనే మొదలు పెడతాను. మా నందు గురించి చెప్తాను. 2 years బ్యాక్ కథ చెప్పాడు. ఇమీడియట్గా లేచి ఒక హగ్ ఇచ్చేసి, ప్లీజ్ ఇది ఎవరితో చేయకండి, నాతోనే చేయండి అన్నాను. అదే మాట మీద బ్రదర్ 2 minutes బ్రదర్, ఆ మాట మీద నిలబడి నాతో ఈ సినిమా చేస్తారు. మీ ముందు లెనన్గా వచ్చాను, ఆయన వల్లే ఇది జరిగింది. ఆయన నన్ను నమ్మారు కాబట్టి. సో థ్యాంక్ యూ నందు. ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు యూ. అండ్ ప్లీజ్ రామాపురం వెళ్ళిపోయి అక్కడ డిసపేర్ అయిపోయాడు, తిరిగి రావాలి హైదరాబాద్కి. మళ్ళీ మనందరి కోసం సినిమాలు తీయాలి ప్లీజ్. సినిమా ఆర్డర్లో వెళ్తే అన్నయ్య ఎన్టీఆర్ గారికి, మా తారక్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒక్క ఫోన్ కాల్ కొట్టాము, ఒక్క ఫోన్ కాల్ కొట్టిన వెంటనే టైగర్ లాగా డబ్బింగ్కి వచ్చేసారు. ఆయన సౌండ్ వల్ల, ఆయన మాటల వల్ల మా సినిమా బిగినింగ్ టేక్ ఆఫ్ అంతా లిఫ్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఎప్పుడో ఒక మాట అన్నారు, అఖిల్ ఎప్పుడో కొడతాడని. ఐ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో లాస్ట్ 10 yearsలో చాలామంది నాతో పాటు ట్రావెల్ అయ్యారు. కొంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సినిమాతో కూడా మన నాని, వంశీ కాక, విఎంఆర్, ఇందాక విఎంఆర్ స్టేజ్ ఎక్కాడు. ఒకసారి లే నాని. నాతో బిగినింగ్ నుంచి వంశీ ఎక్కడ ఉన్నాడు, వంశీ కాక ఎక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళు బిగినింగ్ నుంచి సపోర్ట్, ఎన్ని హైస్ అండ్ లోస్ వచ్చినా నా మీద నమ్మకం పెట్టుకుని నుంచుని ఉన్నారు. ఈ సినిమాకి స్పెసిఫిక్గా సితారా సైడ్ నుంచి శాండీ అనే మన ప్రమోషన్ మొత్తం చూసుకున్నాడు. నన్ను మీ ముందు సోషల్ మీడియాలో తనే ప్రజెంట్ చేశాడు మొత్తం. సో థ్యాంక్ యూ శాండీ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మన టెక్నీషియన్స్కి వచ్చేసరికి, ముందుగా నేను చాలా సినిమాలు చేశాను, 3 సినిమాలు చేసినట్టున్నాను. అవినాష్ స్మార్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ బ్రదర్. రామాపురం డైరెక్టర్ దింపేశారు.